దేవునికి స్తోత్రం. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. దైవ సన్నిధిలో సమకూడిన మీ అందరికీ యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. మనము ఫిలిప్పీ పత్రికను ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటికీ మనకి 2 సిరీస్ అంటే మొదటి నుండి 2 వచనాలు, అలాగే 3 నుండి 11 వచనాలు ధ్యానం చేసి ఈ దినాన మనము 12వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చదివి ఉన్నాము. మనం ఈ ఫిలిప్పీ పత్రికలో ప్రాముఖ్యంగా కనబడే మాట ఏంటని చెప్పాను. అన్ని పరిస్థితుల్లో ఏం చేయాలంట దేవుని బిడ్డలు? అన్ని పరిస్థితులు ఏం చేయాలని నేర్చుకుంటున్నా ఫిలిప్పీ పత్రికలో. మా బాబోయ్, అది కూడా చెప్పరా నాకు? ప్రతి పరిస్థితిలో మనం ఏం చేయాలని ఫిలిప్పీ పత్రిక నేర్చుకుంటున్నాం. 3 వారాలు ఫిలిప్పీ పత్రిక గ్యాప్ వచ్చేసరికి అది మర్చిపోయారు. ఫిలిప్పీ పత్రిక మూల ఉద్దేశం, చెరసాల్లో ఉండిన పౌలు ఏం చెప్తున్నాడు సంఘానికి? సంతోషంగా, గట్టిగా చెప్పండి కొంచెం, సంతోషంగా ఉండమని, అన్ని పరిస్థితుల్లో కూడా సంతోషంగా ఉండమని చెప్తూ ఉన్నాడు. అదే మనం ఈ పత్రికలో ప్రాముఖ్యంగా నేర్చుకుంటున్నాం. ఒక చెరసాల్లో ఉన్న వ్యక్తి దాదాపు ఈ పత్రిక 4 అధ్యాయాల్లో 17 సార్లు ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి అని ఎక్కడి నుండి చెప్తున్నాడు? చెరసాల్లో ఉండి చెప్తున్నాడు అనమాట. కాబట్టి దేవుని బిడ్డలు ప్రభువులో ఆనందించటానికి ఏ పరిస్థితులు కూడా ఏమి రావు చెప్పండి? అడ్డు రావు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ప్రభువుని బట్టి మనం ఏం చేయాలి? ఆనందించాలి, ఆయన ఇచ్చిన రక్షణ బట్టి. కానీ మనము పాపం చేసిన వారమైతే సంతోషంగా ఉండలేము. కానీ నిజంగా యథార్థంగా దేవుని కొరకు జీవిస్తున్న బిడ్డలైతే అన్ని పరిస్థితుల్లో కూడా ఎలా ఉంటారు చెప్పండి? సంతోషంగా ఉంటారు, ఉండాలి. అదే దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది. అయితే ఈ యొక్క ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయంలో మనము గ్రీటింగ్స్, థ్యాంక్స్ గివింగ్, ప్రేయర్ చూసామంటే శుభాకాంక్షలు చెప్పాడు. ఆ తర్వాత వారందరికీ కృతజ్ఞతలు చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. ఆ తర్వాత మనము ఈ 12వ వచనం నుండి 18వ వచనం వరకు చూస్తే మినిస్ట్రీ అప్డేట్స్, అంటే పరిచర్యని గురించిన సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తున్నాడు అనమాట. పరిచర్యని గురించి నేను ఈ బంధకాల్లో ఉండి కూడా ఎలా సేవ చేస్తున్నాను అనేది తెలియపరుస్తున్నాడు. ఆ తర్వాత మనము 19వ వచనం నుండి 31వ వచనం వరకు చూసుకుంటే మొదటి అధ్యాయంలో చివరిగా ఆ యొక్క ప్రజలను ప్రోత్సహిస్తూ వాళ్ళు కలిగి ఉన్న ఆధిక్యతను బట్టి వాళ్ళ ఘనపరుస్తూ రాసిన మాటలు మనము నెక్స్ట్ వీక్ ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనము చూస్తున్న విషయం ఏంటంటే బంధకాల్లో ఉండి తన పరిచర్యని గురించిన అప్డేట్స్ ఇస్తూ ఉన్నాడు అనమాట. పౌలు జీవితంలో ఇప్పుడు ఎక్కడున్నాడు పౌలు? రోమా చెరసాల్లో ఉండి రాస్తున్నాడు. రోమాలో వాస్తవానికి రోమా పౌరసత్వం కలిగిన వారిని బంధించాలంటే అది ఎందుకంటే రోమీలే పరిపాలన చేస్తున్నారు. రోమా పౌరసత్వం కలిగిన వారు బలమైన కారణం లేకుండా చెరసాల్లో ఉండటానికి వీల్లేదు. ఇంకోటి ఏంటంటే పౌలు ఉన్న ఈ చెరసాల్లోనే ఉన్నాడు, కానీ సువార్త ప్రకటించలేడు అంతే. తనకి ఏ కొరత అనేది లేకుండా చూస్తారు. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే పౌలుకి జైల్లో ఉండటం ఇదేం కొరత కాదు. మనం చూస్తాము 2వ మిషనరీ ప్రయాణంలో పౌలు శీలలు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు 16వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, నదీ తీరమున చక్కగా దేవుని మాటలు చెప్పినప్పుడు లుదియా తెరవబడిన హృదయంతో దేవుని వాక్యాన్ని అంగీకరించడము, ఇంటికి ఆహ్వానించడం. వారు లుదియా గృహానికి వెళ్తున్నప్పుడు ఒక చిన్న అమ్మాయి సోదరి చెప్తూ సంపాదిస్తూ ఉన్నప్పుడు ఆమెను గద్దించినప్పుడు వారి జీవనోపాధి పోయిందని చెప్పి ఏం చేశారు? ఆ ఊరు వారందరూ కలిసి చెరసాలలో వేయిస్తారు. పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు అప్పుడు ఏం జరిగింది? మధ్యరాత్రిలో భూకంపం వచ్చేసి చెరసాల తలుపులు తెరవబడి అన్నప్పుడు ఆ చెరసాల నాయకుడు, చెరసాల కాపలాదారుడు భయపడిపోయి నాకు ఉద్యోగం తీసేస్తారని తను చంపుకోబోతుంటే పౌలు వచ్చి ఏం చెప్పాడు? పౌలు శీలలు వచ్చి మేము ఇక్కడే ఉన్నాము, ఎవ్వరు ఎక్కడికి వెళ్ళలేదు. వాళ్ళు వెళ్ళలేదంటే ఓకే, ఆ బంధకాల్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ వెళ్ళలేదంట. ఎంత గొప్ప దేవుని కార్యం! దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆ విధంగా దేవుడు అక్కడ చెరసాలలో ఉన్నప్పుడు కూడా ఆ చెరసాల అధిపతి వెంటనే ఏం చేశాడు? వీళ్ళ నమ్మకత్వాన్ని, వీళ్ళలో ఉన్న దైవత్వాన్ని చూసి ఈ దేవుడే గొప్ప దేవుడు అనుకొని తను రక్షించబడి తన కుటుంబీకులు కూడా రక్షించబడటం మనం చూస్తాం. కాబట్టి చాలాసార్లు మనకు కలిగే బంధకాలు ఎందుకు కలుగుతాయి అనుకుంటాము, కానీ దేవుడు చేసే కార్యాలు ఎంతో, తన బిడ్డలు, తన ఏర్పాట్లో ఉన్నవారు, తన సంకల్పంలో ఉన్నవారిని ఎక్కడైనా దేవుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అనుకోవచ్చు ఫిలిప్పీ పట్టణస్తులు, అయ్యో అప్పుడు బంధకాల్లో
బంధకాల్లో ఉన్నప్పుడు చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు విడిపించాడు కదా, ఆ శక్తి ఏమైపోయింది వీళ్ళకి? ఆ శక్తికి పౌలుకి ఇప్పుడు లేదా, ఇప్పుడు ఎందుకు చెరసాలలో ఉన్నాడని ఆలోచన కూడా రావచ్చు. కానీ ఒక్కోసారి దేవుడు విడిపిస్తాడు, ఒక్కోసారి అక్కడే ఉండి మనల్ని వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి దేవుని శక్తి ఎప్పటికీ తక్కువ అవ్వదు. అక్కడే విడిపించాడు. ఇక్కడ మనం చూస్తే ఆలోచన చేస్తే మరొక కోణంలో పౌలు జీవితంలో బలంగా దేవుని శక్తి పనిచేసినట్లు మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. చెరసాల్లోనే ఉన్నాడు కానీ దేవుని శక్తి చూడండి, నాకు సంభవించిన పరిస్థితులు సువార్త మరి ఎక్కువగా వ్యాప్తి చెందుటకే సంభవించినాయి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట. తను వాస్తవానికి పౌలు దేవుని పరిచారకుడిగా సువార్త వ్యాప్తిని అన్ని చోట్లగా సువార్త వ్యాప్తి చెందడానికి ఉపయోగపడుతున్న ఒక బలమైన సాధనము. అరే, ఇంత చక్కగా దేవుని కొరకు వాడబడుతూ ఎన్నో ఆత్మలు సంపాదిస్తూ ఎన్నో చోట్లకు ప్రయాణం చేసి దేవుని సువార్తనే కదా వ్యాప్తి చేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తికి బంధకం ఏంటి, ఇలాంటి వ్యక్తికి చెర ఏంటి, ఇలాంటి వ్యక్తికి ఇలాంటి పరిస్థితి ఏంటి అని మనకు ఆలోచన వస్తుంది మానవులుగా. కానీ అక్కడ కూడా దేవుడు ఎందుకు బంధించాడంట? నాకు సంభవించిన ఈ బంధకాలు సువార్త వ్యాప్తి మరి ఎక్కువగా జరగటకే అని అంటున్నాడు. ఎలాగా అనేది మనం చూస్తే చూడండి, కొన్ని సందర్భాల్లో బైబిల్లో మనకు అందరికీ తెలిసిన వాక్యం పదే పదే గుర్తు చేస్తుంటాను. రోమాపత్రిక 8:28 ఉంది, దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం ప్రకారంగా పిలువబడిన వారికి సమస్తము సమకూడి దేనిగా జరుగుతాయి అంట? మేలు కొరకే జరుగుతాయి అంట. హల్లెలూయా. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, దేవుని సంకల్పం ప్రకారం ఎవరు పిలువబడ్డారో వారి జీవితంలో నువ్వు దేవుని చేత పిలువబడితే, నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే మనకున్న పరిస్థితులన్నీ కూడా సమకూడి వాటిని దేవుడు మేలుగా మారుస్తాడంట. పౌలు జీవితంలో అదే జరిగింది. దేవుని ఎంత ప్రేమించాడంటే తనకున్నదంతా వదులుకున్నాడు దేవుని కోసం. అంతగా దేవుని ప్రేమించాడు. దేవుని పిలుపు, ఖచ్చితమైన పిలుపు తన జీవితంలో ఉంది. కాబట్టి ఆ దేవుని పిలుపుని బట్టి, దేవుడు తను ప్రేమించే విధానాన్ని బట్టి తన పరిస్థితులన్నిటినీ దేవుడు తనకి కీడుగా, కష్టముగా, నష్టముగా, పరిమితులు కలిగించిన పరిస్థితులుగా ఉన్నప్పటికీ వాటన్నిటిని దేవుడు ఎలా మార్చారు చెప్పండి? మేలుగా మార్చినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ చదువుతున్న 12వ వచనంలో, సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రభువులకే సమకూడనని మీరు తెలుసుకొని కోరుచున్నాను. నాకు సంభవించిన పరిస్థితులు అంటే ఏం చెప్తున్నాడు? నాకు సంభవించిన పరిస్థితులు సువార్త మరి ఎక్కువగా వ్యాప్తి చెందటకే సంభవించినాయి అని మీ అందరూ తెలుసుకోవాలి అని చెప్పి ఫిలిప్పీ సంఘానికి పౌలు చెప్తున్నాడు. ఎలాగా సువార్త ఎక్కువగా వ్యాప్తి చెందిందని మనం ఆలోచన చేస్తే చెప్తున్నాడు, మరియు సహోదరులు, ఇక్కడ చూడండి తర్వాత వచనంలో చెప్తున్నాడు కదా, మరియు సహోదరుల వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలంగా ప్రభువునందు, ఇక్కడ ఇంకో మాట చెప్పాడు, 13వ వచనం చూస్తే, ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేవలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను. నాకు కలిగిన బంధకాలు ఏమని చెప్తున్నాడు? క్రీస్తు నిమిత్తమే. ఎవరి నిమిత్తము బంధకాల్లో ఉన్నాడంట? క్రీస్తు నిమిత్తము. వాస్తవంగా లోకంలో ఎవరు బంధకాల్లో ఉంటారు? పాపం చేయటాన్ని బట్టి, అతిక్రమాన్ని చేయటాన్ని బట్టి, దుష్టకార్యాలు చేయటాన్ని బట్టి బంధకాల్లో ఉంటారు. కానీ మనము ఇక్కడ చూస్తే పౌలు దేని కొరకు బంధకాల్లో ఉన్నాడు? క్రీస్తు నిమిత్తము. నేను క్రీస్తు రాయబారి, నేను క్రీస్తు ఖైదీని అని చెప్పుకోవడానికి సంతోషంగా చెప్తున్నాడు. క్రీస్తు నిమిత్తం నేను బంధకాల్లో ఉన్నాను. అయితే నిమిత్తమే నాకు కలిగిన బంధకము క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమని సేవలోని వారికి అందరికీ తగ్గిన. ప్రేతోర్యమని సేవలోని వారంటే రాజభవనము కాపలాధారాలని ప్రేతోర్యం అని ఇక్కడ మన రాయబడింది. రాజభవనంలో తను ఎక్కడున్నాడు? రాజభవనంలో ఉన్నాడు. ఆ రాజభవనం కావలు ఉన్న వారందరికీ ఏం తెలుసంట? క్రీస్తు కొరకే తన ఖైదీగా ఉన్నాడని తెలుసంట. తర్వాత ఇంకా చెప్తున్నాడు, మిగతా వారందరికీ కూడా, తక్కిన వారందరికీ ఆ విషయం స్పష్టమాయను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలంగా, అంటే సహోదరులైన అంటే నా తోటి సహోదరులు, అంటే దేవుని సువార్త పరిచర్యలో వాడబడుతున్న వారందరూ కూడా వారిలో ఎక్కువ మంది నా బంధకాల మూలంగా ప్రభువునందు ఏమవుతున్నారంట? స్థిర విశ్వాసము గలవారే నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యం తెచ్చుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడున్న ప్రజలందరికేమో
క్రీస్తు కొరకే ఇతడు ఖైదీలుగా ఉన్నాడని తెలుసు. ఇంకా తోటి సహోదరులు తనతో పాటు సేవ చేసే అనేకులు పౌలు బంధకాల్లో ఉండి కూడా దేవుని కొరకు వాడబడటం చూసి వారు విశేష ధైర్యం తెచ్చుకొని అంతకుముందు కంటే ఎక్కువగా దేవుని సువార్తను ధైర్యంగా బోధిస్తున్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం చూస్తే ఈ విధంగా మనము ఆలోచన చేస్తే కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో ఎందుకు సంభవించినాయి అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ దేవుని మనము ప్రేమిస్తూ ఆయన సంకల్పంలో మనం ఉన్నట్లయితే మన పరిస్థితుల్ని ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు వాటిని మనకి దీవెనకరంగా మారుస్తారు. మనకందరికీ తెలిసిన ఆలోచన చేస్తే చూడండి, ఆదికాండము 50వ అధ్యాయంలో 20వ వచనంలో ఒక మాట, 50 అధ్యాయం 20వ వచనంలో యోసేపు ఒక మాట అంటారు, మీరు నాకు కీడి చేయని ఉద్దేశించితురు కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. యోసేపు గురించి మనకందరికీ తెలుసు. యోసేపు జీవితంలో తను దేవుని ఎంతగానో ప్రేమించాడు, దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు, దుష్టత్వం వదిలిపెట్టాడు, దూరదేశంలో ఉన్నా కూడా ప్రభువుని ఎన్నడూ విడిచిపెట్టలేదు. కాబట్టి తనకి జరిగిన సంభవం అంతా మనకు తెలుసు. అన్నలు ఎంతో కుట్రతో ఆ పని చేసి చంపేశారని తండ్రికి చెప్పినా ఒక దినాన ఆ అన్నలందరూ కూడా తన దగ్గరికి ఆశ్రయం కొరకు వచ్చిన పరిస్థితుల్లో తన ఉన్నత స్థితిలో ఉన్నాడని, హోదాలో ఉన్నాడని కక్ష తీర్చుకోలేదు, పగ తీర్చుకోలేదు, వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పేసి అనుకోలేదు. కానీ ఎంతో గొప్ప క్షమాపణ మనసు కలిగిన వాడ ఏమంటున్నాడు, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించి ఇలా చేసి ఉండవచ్చు, కానీ నేటి దినాన మీ అందరికీ మేలు చేయటానికి దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు. కాబట్టి మీరు బాధపడొద్దు, మిమ్మల్ని పోషిస్తాను, మీ పిల్లలను కూడా పోషిస్తానని ఆదరించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము గ్రహించాల్సిన ఒక గొప్ప విషయం ఏంటంటే, చాలాసార్లు మనకు ఎలా అనిపిస్తుంది అంటే, అవర్ సర్కమ్స్టెన్సెస్ విచ్ లుక్స్ వెరీ లిమిటింగ్ డు నాట్ లిమిట్ గాడ్. మన పరిస్థితులు మనం పరిమితులు ఏర్పరిచే పరిస్థితులు కొన్నిసార్లు మన పరిస్థితులు మనకి పరిమితులు ఏర్పాటు చేసినట్లుగా ఉంటుంది. కాబట్టి దేవుని శక్తిని ఎప్పుడు కూడా పరిమితి చేయలేమంట. మన పరిస్థితులు, మనకు ఏర్పడిన పరిస్థితులు మనల్ని చాలా పరిమితుల్లో ఉంచినట్లుగా, అయ్యో నాకు ఈ పరిమితి లేకపోతే నేను ఇంకా చేయొచ్చు కదా, నాకు ఈ పరిమితి లేకపోతే నేను ఇంకా దేవుని కొరకు చేయొచ్చు కదా, ఏంటి నాకు ఈ పరిమితులు, ఏంటి నాకు ఈ బంధకాలు అని ఒక్కోసారి అనిపిస్తుంది. కానీ మనకున్న పరిమితులు దేవుని శక్తిని, దేవుని సామర్థ్యాన్ని ఎప్పుడు కూడా పరిమితి చేయలేవు. దేవునికి స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. మనల్ని దేవుడు ఎన్నుకుంటే, దేవుడు మనల్ని వాడుకోవాలనుకుంటే, మనం ఏ స్థితిలో ఎక్కడ ఉన్నామో అక్కడ తన శక్తిని మన మీద విడుదల చేసి మనల్ని బావుగా. కాబట్టి మనకు ఉండాల్సింది ఏంటంటే సమర్పణ, పిలుపు, దేవుని కొరకు ఆసక్తి ఉండాలన్నమాట. కొన్నిసార్లు దేవుని పని చేయాలని ఆసక్తి ఉన్న పరిస్థితులు మనల్ని కొనసాగకుండా చేస్తాయి. చూడండి, దేవుని బిడ్డలు ఎవరైతే ఆశ కలిగి ఉంటారో దేవుని సేవ చేయాలి, దేవుని కొరకు వాడబడాలని కొన్ని పరిమితులు ఉంటాయి వారికి. కుటుంబంలో అవకాశాలు ఉండని పరిస్థితులు ఉంటాయి. కానీ ఆ పరిస్థితుల్లో కూడా వారు ఏం చేయాలంటే, అలాంటి పరిస్థితులు అట్లా ఉన్నప్పటికీ మన స్థితులు లేకపోతే మన బంధకాలు దేవుని సామర్థ్యాన్ని ఎప్పుడు మన జీవితంలో తక్కువ చేయలే. కానీ మనకు ఏముండాలి, సమర్పణ ఉంటే ఏ విధంగానైనా సరే దేవుడు ఏం చేస్తాడు, మనల్ని వాడుకుంటాడు. కాబట్టి ఇక్కడ పౌలు జీవితంలో ఇంకా బంధింపబడ్డాడు, ఇంత గొప్ప సేవ చేస్తున్న వ్యక్తి బంధించబడ్డాడు, ఇంకా ఏం చేయగలడు అని అనేక మంది అనుకుని ఉండొచ్చు. కానీ ఆ బంధకాలు మేలు కొరకే అని చెప్పేసి ఇతరులు గ్రహించారు, తను కూడా గ్రహించారనమాట. ఎంత గొప్ప సేవ చేసిన వ్యక్తి ఇలా ఉండటం ఏంటి, ఇదేంటి అని అనుకోవచ్చు. కానీ దేవుని సామర్థ్యం అతని ద్వారా ఏమవ్వలేదు, తక్కువ చేయబడలేదు. పౌలు ద్వారా దేవుని సామర్థ్యము ఏమాత్రం తక్కువ చేయబడలేదు అనమాట. మన మోషే గురించి ఆలోచన చేస్తే దేవుడు ఏమన్నాడు, నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళి నా ప్రజల్ని విడిపించమని చెప్తే ఎన్నో సాకులు చెప్తాడు. మనం చూస్తాం కదా, 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో చూస్తే నిర్గమాకాండంలో అది ఎలాగని చివరికి అంటాడు, నాకు మాటలు రావు కదా అని అంటాడు, నాకు మాట్లాడటం రాదు కదా అంటాడు. దేవుడు ఏమంటాడు, మనుషులు నోరిచ్చింది ఎవరు, నోరిచ్చిన వాడు మాటలు ఇవ్వడా అన్నట్లుగా చివరిగా వాళ్ళ సంభాషణలు అది మనం చూస్తాం. కాబట్టి అలా చెప్పి దేవుడు పంపించినప్పుడు ఆలోచించేయండి, నోటికి మాటలు రావన్న వ్యక్తి మనము పాత నిబంధనలో మనం పెద్ద పెద్ద పుస్తకాలైన ఆదికాండం, నిర్గమకాండము, తర్వాత సంఖ్యాకాండం, లేవేకాండం, ద్వితీయోపదేశకాండం ఎవరు రాశారు? ఇవన్నీ నాకు మాట్లాడటం రాదయ్యా అని చెప్పినప్పుడు రాశాడు. దేవునికి స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. కాబట్టి మనం అంటే ఆ సమర్పణను చూశాడు మోషేలో దేవుడు, ఆ కమిట్మెంట్ని చూశాడు.
చూశాడు, తనకున్న ఆ సామర్థ్యాన్ని చూశాడు. రావు. మన గిద్యోను ఏమన్నాడు? గిద్యోను దాక్కున్నాడు దేవుడు పరాక్రమం కలిగిన బలాఢ్యుడ బయటికి రమ్మంటే నేను నా వల్ల కాదన్నాడు. కానీ దేవుడు తను వాడుకున్నాడా లేదా? మిద్యానీయుల మీద గొప్ప విజయాన్ని ఇవ్వటానికి ఆ వ్యక్తిని వాడుకున్నాడు. కాబట్టి మన జీవితంలో మనకున్న పరిస్థితులను చూసి అబ్బో నా పరిస్థితులు బాగలేదు కాబట్టి నేనేం చేయలేదు అంటానికి లేదు. దేవుని బిడ్డలు, అర్థమవుతుందండి? మన స్థితులు దేవునిలో ఉన్నప్పుడు, మనం ప్రభు కొరకు జీవిస్తున్నట్లు, ప్రభువు కొరకు సంపూర్ణ సమర్పణతో ఉన్నప్పుడు ఆటంకాలు ఖచ్చితంగా వస్తాయి. సత్యానికే వస్తాయి ఆటంకాలు, సత్యం కొరకు జీవించేటప్పుడే వస్తాయి. ఆయనను మన మాత్రం ఏమాత్రం కూడా దేవుని సామర్థ్యము మన జీవితంలో తక్కువ కాదు. మన బలహీనత ఏంది, తన బలం మన పట్ల ఏమవుతుంది? అధికమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మాటలు రావు అని. కాబట్టి మన పరిస్థితులు దేవుని సామర్థ్యాన్ని ఎప్పుడు కూడా తక్కువ ఆయన ఎలాంటి దేవుడు చెప్పండి? సర్వశక్తి కలిగిన దేవుడు. మోషని నిలబెట్టుకుని దేవుడు ఎలాంటి అద్భుతాలు చేశారు, ఎలాంటి కార్యాలు చేశారు, అసలు ఎన్ని కార్యాలు తన కళ్ళారా చూశాడని ఆలోచన చేస్తే అతని సామర్థ్యమా, అతనికి ఉన్న నేర్పుతనమా, బలమా? కాదు. అతన్ని దేవుడు మాట విన్నాడు, దేవుడు అతన్ని వాడుకున్నాడు, గొప్ప కార్యాలు చేశాడనమాట. కాబట్టి మన జీవితంలో ఒకవేళ అయ్యో నా జీవితం బంధకంగా ఉంది, చెరసాలగా ఉంది, కష్టంగా ఉంది, నా జీవితము నా 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 జీవితంలో సంభవించేది దేవుని చిత్తం, నా జీవితం ఇట్లా ఉంది అని నువ్వు కృంగిపోకుండా నువ్వేం ఆలోచించాలంటే, నా జీవితంలో ఏర్పడిన ఈ బంధకాలు కానీ లేకపోతే ఈ పరిస్థితులు కానీ దేవుని చిత్తంలో ఒక భాగము అని నువ్వు నమ్మి ముందు కొనసాగితే దేవుడు నీకు అది పట్ల కూడా కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని చిత్తంలో మనకు ఏర్పడుతున్న బంధకాలు ఆయన చిత్తంలో ఒక భాగము, మనకు ఏర్పడుతున్న ఒక పరిమితులు దేవుని చిత్తంలో ఒక భాగం అది. కానీ అవన్నిట్లో కూడా మనము ముడుచుకొని అమ్మో నేనే ఎందుకున్నా, నా పరిస్థితిలో ఎందుకున్నా ఏమి చేయకుండా కూర్చొని ఏడిస్తే ఏం జరగదు. ఏం చేయాలి చెప్పండి? ఆ బంధకాల్లోనే దేవుని కార్యాలు చేయటానికి, దేవునికి వరకు వాడబడటానికి మన అవకాశాలు వెతుక్కొని వాడబడాలి. చెరసాల్లో ఉన్నానని చెప్పేసి ఒక మూల కూర్చొని చేసింది ఇంతకాలం చేశాను, 3 మిషనరీ ప్రయాణాలు చేశాను, తెగ తిరిగేశాను, చాలా చేసేసాను, ఇంకా జాలే అనుకున్నాడు అపోస్తుడైన పౌలు. కాబట్టి నన్ను ఇప్పుడు బంధించారు కాబట్టి నేనేం చేయగలను అనుకున్నాడా? అక్కడ కూర్చొని బాధపడ్డాడా? లేకపోతే దేవుని ప్రశ్నించాడా? ఏంటి ప్రభువా నీకోసమే కదా ఎంత తిరిగాను నేను, నన్ను తీసుకొచ్చి చెరసాల్లో పెడతావా అన్నాడా? అనలేదండి. ఆ చెరసాల్లో ఉండి కూడా ఆనందిస్తూ ఆ రాజభవనంలో ఉన్న వారికి సువార్త చెప్పే అవకాశం వచ్చిందని చెప్పేసి, రాజభవనం ఉన్న వాళ్ళకి సువార్త చెప్పాలంటే దేవునికి అక్కడ చెప్పేవారు ఒకళ్ళు కావాలి కాబట్టి తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టి పౌలు వాడుకొని ఆ భవనంలో ఉన్న వారికి కూడా సువార్త చెప్పే గొప్ప అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి. కాబట్టి చూడండి, పౌలు శీలు దేవుని చిత్తాన్ని ఎరిగి ముందుకు సాగుతున్నారు కాబట్టి అనుభవం కూడా వెళ్ళాల్సి వచ్చినా కూడా గొప్ప ఆశీర్వాదాన్ని వాళ్ళు చూడగలిగారు అనమాట. కాబట్టి మన బంధకాలు మన వినాశనం చేయటం కాదు, కానీ మన స్థితిలో కూడా మనం దేవుని నమ్మితే, మన స్థితిగతులు మంచిగా లేనప్పుడు కూడా మనం దేవుని యందు విశ్వాసం ఉంచితే, నమ్మితే మనం ఏం చూస్తాం? దేవుని మహిమను మన ద్వారా చూస్తాం. దేవుడు మన మట్టి ఘట్టాల, మనం ఎందుకు పనికిరాని వారు వాస్తవానికి. ఈ మట్టి ఘటాల్లో దేవుని మహా ఐశ్వర్యం నింపబడినప్పుడు ఎక్కడున్నా వాడుకుంటాడు, ఎలా అయినా వాడుకుంటాడు, ఎలా అయినా మన ద్వారా కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు కదా 14వ అధ్యాయంలో తన బంధకాలు ఎలాగా మేలుగా మార్చబడ్డాయన్న విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, మొదటిగా 15వ వచనంలో మనం చూస్తే ఏం చెప్తున్నాడు? కొందరు ఇక్కడ ఏమంటున్నాడంటే, తను బందీగా ఉంచిన అధికారులకు, సైనికులకు సువార్త ప్రకటించడం చాలా ధైర్యం కావాలి. తన బంధించిన అధికారులకు, అక్కడ సైనికులు, తన కాపలా ఉన్న సైనికులు సువార్త చెప్పాలంటే మామూలు విషయం అది. ఎంత ధైర్యం ఉండాలి, ఎంత ధైర్యము ఉంటే పౌలు అక్కడుండి కూడా వారికి సువార్త చెప్పాడు. ఆలోచన చేయండి. బంధించిన వారికి అధికారులకు చెప్పాడంట, సైనికులు సువార్త ప్రకటించాడంట. తన కావలి ఉన్న సైనికులు కూడా ప్రభు క్రీస్తుని గురించి ఏం చెప్పాడంట? సాక్ష్యం ఇచ్చాడు. అధికారులకు, సైనికులకు, తన కావలి ఉన్న వారందరికీ క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చాడంట. తర్వాత చూస్తే అంటే తన బంధకాలు ఎలా మేలుగా మారి చెప్తున్న తర్వాత తన ఆదర్శాన్ని బట్టి వారికి కూడా, తన తోటి సహోదరులకు ఎవరైతే సేవలో ఉండి పౌలు సహకారులుగా ఉన్నారో, తన పౌలు ఆదర్శాన్ని బట్టి అంతకుముందు కంటే వీళ్ళకి ఎక్కువ ధైర్యం కలిగిందంట. ఇది కూడా మేలు కాదా? ఆలోచన చేయండి. అక్కడున్న సైనికులకి, అధికారులకు, అలాగే కావలి ఉన్నవారికి సువార్త చెప్పాడు. ఈయన ధైర్యంగా దేవుని సువార్తను చెరసాలలో ఉండి కూడా ప్రకటించడం చూసిన తోటి సహోదరులకు అంతకుముందు కంటే ఎక్కువ ధైర్యం వచ్చి ఏం చేస్తున్నారంట? సువార్త ధైర్యంగా ప్రకటిస్తున్నారంట. ఇది కూడా సువార్త వ్యాప్తిలో తోడ్పడటం మనం చూస్తాం. ఇంకో విషయం ఏంటంటే చూడండి, కొందరు
అసూయ చేతను 15 చెప్తున్నాడు, కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమను తోడు చేయవాలని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించున్నారు. ఇక 2 ఉన్నారనమాట ఇక్కడ చూడండి. ఒకళ్ళేమో చూడండి, ఎప్పుడైనా దేవుని సువార్త చేస్తున్నప్పుడు, దేవుని కొరకు బలంగా వాడబడుతున్నప్పుడు వ్యతిరేకతలు ఉంటాయి. కొంతమంది పోటీదారులు సడన్గా పౌలు జీవితం మార్చబడిన వెంటనే అనేకుల్ని దేవుని కొరకు సంపాదించటము, ఇది చాలామందికి నచ్చట్లేదు. ప్రత్యేకంగా ఆయన కూడా ఒక పరిసయ్యుడు. వీళ్ళందరికీ ఎలా ఉంది చెప్పండి? చాలా కక్షగా తన అభివృద్ధిని చూస్తుంటే, తన అనేకులు సంపాదించడం చూస్తుంటే వారికి వ్యతిరేకతలు, పోటీతత్వం అనేది ఏర్పడింది. కాబట్టి ఈ పోటీతత్వంతో వీళ్ళేమో చెరసాల్లో ఉన్నాడని సంతోషిస్తూ వీళ్ళు సువార్త కక్షతో చేస్తున్నారంట. ఎవరి మీద కక్షతో? పౌలు మీద కక్షతో. కాబట్టి వారి మనస్తత్వము, వారి దృక్పథం వేరు. కొంతమంది దృక్పథమేమో ప్రేమతో, సమర్పణతో చేస్తుంటే, పరిచర్య చేస్తుంటే, కొంతమంది ఇప్పుడు అలాగే ఉన్నారు, అప్పుడు అలాగే ఉన్నారండి, ఉంటారు. కానీ పరిచర్యకు వ్యతిరేకతలు ఉంటానే మరి ఇతర అంటే వీళ్ళు సువార్త చేయటమే కాకుండా పౌలు తక్కువ చేసి మాట్లాడుతున్నారంట. ఆయన మంచోడైతే ఆయన ఎందుకు చెరసాల్లో ఉంటాడు అని చెప్పేసి ఈయన చెరసాల్లో ఉండడం అనేది ఒక తప్పుగా భావించి ఈయన ఈ బాధతో పాటు ఆ బాధని యాడ్ చేయాలని చూశారు. కానీ పౌలుకి బంధకాల్లో ఉండటం బాధ లేదు, ఆయన బాధ పెట్టింది కూడా బాధ లేదు. ఎప్పుడు దేవుని బట్టి సంతోషించడమే తన యొక్క మంచి స్వభావం అయింది. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి ఇతర ప్రసంగికులను తక్కువ చేసి మాట్లాడుతూ చేతనైతే వారికి కష్టం కలిగించాలనే స్వభావం కలిగేవారు అప్పుడు కూడా ఉన్నారండి. కాబట్టి ఆ కాలంలో కూడా కొందరు మాత్రమే యథార్థమైన మనసుతో క్రీస్తు పట్ల, మనుషుల పట్ల ప్రేమతో సేవ చేసిన పౌలు లాంటి వారు చాలా అరుదు. మనం దేవుని సేవ చేస్తుంది, దేవుని పట్ల ప్రేమ, ప్రజల పట్ల ప్రేమ, ఈ 2 మన గురి అయి ఉండాలి. కాబట్టి పౌలు అంటున్నాడు, తాను ఎవరికి పోటీ అనుకోలేదు. ఎప్పుడు పౌలు కూడా తనంటే ఇష్టం లేని వారు ఉంటారు, తన కష్టం కలిగించేవారు ఉంటారు, వారి ఉద్దేశాలు చెడ్డవని పౌలుకు తెలిసినా కూడా ఏమంటున్నారు, వారు క్రీస్తును ప్రకటిస్తూ ఉంటే వారిని బట్టి కూడా ఏం చేస్తున్నాడంట పౌలు? ఆనందిస్తున్నాడు. కక్షతో ఈయన మీద కక్ష ఉండని, క్రోధం ఉండని, అయినా వాళ్ళు ప్రకటిస్తుంది క్రీస్తునే. కాబట్టి పౌలు ఏమంటున్నాడు, ఈ మాట ఎంత అద్భుతంగా అంటాడంటే చూడండి, 18 అయినానేమి వాళ్ళు నన్ను బాధ పెట్టాలని చేస్తున్నారు, కొంతమంది ప్రేమతో చేస్తున్నారు, అయినానేమి మిష చేత కానీ, అంటే నటన చేత కానీ, సత్యం చేత కానీ, అంటే యథార్థతతో కానీ, ఏ విధం చేతనైనా క్రీస్తు ప్రకటించబడినా అందుకు నేను సంతోషించున్నాను, ఇక ముందు కూడా సంతోషిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కక్షతో కానీ, అంటే వాళ్ళ నటతతో చేసిన, అసూయతో చేసిన, దాని మీద పోటీతత్వంతో చేసిన, వాడు ప్రకటిస్తుంది క్రీస్తునే కదా. కక్ష చేత కానీ, మిష చేత కానీ క్రీస్తు ప్రకటించబడుతున్నాడు కాబట్టి అందుకు నేను సంతోషిస్తున్నాను, ఇక ముందు కూడా సంతోషిస్తాను. నన్ను ఎవరు బాధ పెట్టాలని చూసినా నేను బాధపడను. దేవుని నామం మహింపరచబడితే చాలు. వారి క్రీస్తుని ప్రకటిస్తున్నారంటే పౌలుకి ఎలా ఉంది? ఆనందంగా ఉంది. తనకు కాదు, క్రీస్తుకే ఘనత కలగాలనే ఆశ ఎప్పుడు కూడా పౌలుకు ఉంటుంది. తన ఘనతను కోరుకునేవాడైతే బాధపడతాడు, కృంగిపోతాడు. తన ఘనతను ఎన్నడూ కోరుకోలేదు, క్రీస్తు ఘనతనే తను కోరుకున్నాడు. నేను అనేది పౌలు జీవితంలో ఎప్పుడో చచ్చిపోయింది, ఐఎమ్ నథింగ్ అనుకున్నాడు. నా ద్వారా ప్రభువు ఎలా చేయాలో అలా చేసుకుంటాడు, నా తోటి సేవకుల ద్వారా ఎలా చేసుకోవాలో అలా చేసుకుంటాడు. వారి కక్షతో చేయని ఎలా చేయని, వారు కూడా ప్రకటిస్తుంది క్రీస్తునే. కాబట్టి నేను క్రీస్తుని బట్టి ఆయనకి ఘనత కలిగితే చాలు. అంటే నన్ను తక్కువ చేసినా పర్లేదు, నన్ను ఘనహీనపరిచినా పర్లేదు, నా యేసయ్య నామం మాత్రం నా ద్వారా ఎప్పుడు కూడా ఘనపరచబడాలనే గొప్ప దృక్పథం పౌలుకు ఉందండి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మనకు కూడా అదే మనస్తత్వం ఉండాలి. నన్ను ఘనహీనపరిచినా, నన్ను బాధ పెట్టినా, నన్ను ఏం చేసినా పర్లేదు, నా ద్వారా నా దేవునికి మహిమ కలిగితే చాలు. అంటే నా చుట్టూ ఉన్న ద్వారా దేవుని యొక్క నామం ఘనపరచబడితే చాలు అనే గొప్ప మనసు మనకు ఉండాలన్నమాట. కాబట్టి ఇక్కడ పౌలు యొక్క గొప్ప మనసును మనం చూస్తున్నాం. పరిచర్య విషయంలో తనకి ఎన్నో వ్యతిరేకతలు. వాస్తవానికి చూడండి, తన బంధకాల్లో ఉన్నప్పుడు తను ఎంతో కృంగిపోవాలి. తన తోటి సేవకులు, అంటే తనకి విరోధమైన వారు మాట్లాడే మాటలకు తను ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. కౌంటరింగ్ ఇచ్చాడా? వాళ్ళని తిరిగి మాట్లాడారా? కానీ ఏమి చేయలేదు. క్రీస్తుని బట్టి ఎంత తగ్గించుకున్నాడో. పౌలేమన్నా సామాన్యమైన వ్యక్తి, చాలా జ్ఞానం కలిగిన వాడు, పలుకు కలిగిన వాడు, గొప్ప తను ఒక ఉన్నతమైన పౌరసత్వం కలిగిన వాడు, తన ఉన్న అన్ని విషయాల్లో ఘనుడు వాస్తవానికి. అయినప్పటికీ ఎవరిని బట్టి తగ్గించుకున్నాడండి?
ఎవరిని బట్టి? దేవుని బట్టి తగ్గించుకున్నాడు. వారి మాటలు ఆయన కృంగదీయలేదు, ఆయన పరిస్థితులు ఆయన కృంగదీయలేదు. దేవుని నామాన్ని మాత్రం అన్ని పరిస్థితుల్లో కనపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మన జీవితాల్లో మనం దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు, దేవుని కొరకు వాడబడుతున్నప్పుడు అనేకమైన బంధకాలు రాగానే వెంటనే ఎందుకు నేను చెయ్యాలే, నా వల్ల కాదులే, ఇది నా పని కాదులే అనుకుంటే నువ్వు దేవుని బిడ్డవు కానేరవు. నీకున్న పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నీ దేవుని కొరకు ధైర్యంగా నిలబడి దేవుని పనిని ముందుకు చేయగలిగే సామర్థ్యం నీలో ఉంటేనే ఆ ఉన్నతమైన దేవుని యొక్క నామము నీ ద్వారా ఘనపరచబడుతుంది. అనుకూలంగా అన్ని దేవుని సేవ చేయాలి, దేవుని సువార్త చెప్పాలి, దేవుని కొరకు ఆత్మలు సంపాదించాలంటే అన్ని అనుకూలంగా చేసి పెట్టడు దేవుడు. మనకి వ్యతిరేకతలు ఖచ్చితంగా వస్తాయి. ఆ వ్యతిరేకల్లో కూడా దేవుని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు, ప్రజల కొరకు దేవుని కొరకు ఆత్మలను ఎలా సంపాదిస్తున్నావు అనేది దేవుడు చూస్తాడు. కాబట్టి అలాంటి గొప్ప మనస్సు ఏ పరిస్థితుల్లో కూడా ఎవరో తిట్టారని, ఎవరో కృంగదీశారని, ఎవరో మాట అన్నారని, సువార్త చెప్తుంటే వాళ్ళు నన్ను ఇలా అన్నారని చెప్పేసి నువ్వు ఆగిపోయావంటే, మొన్న ఒక సేవకురాలు నాతో మాట్లాడుతూ ఒక అద్భుతమైన ఒక నింద మన మీద పడితే, మన బ్యాంక్లో మన పరలోకంలో ఏం చేసుకున్నట్లంట, సేవింగ్ చేసుకున్నట్లంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఆస్తులన్నీ అయ్యే అవమానము, నింద, వేదన, కష్టాలు, లేకపోతే మనల్ని దూషణగా మాట్లాడటము, ఇవన్నిటినీ మనము ఈ పరలోకంలో ప్రభు కూడా అదే చెప్పాడు కదా, నా నిమిత్తం ప్రజలు మిమ్మల్ని నిందించి, హింసించి, దూషించి, చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, పరలోకంలో మీకేం కలుగుతుంది? ఫలం కలుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం కదా. కాబట్టి అవన్నీ కూడా మనకి ఆస్తిగా దేవుడు మిగులుస్తాడంట. ఎక్కడండి? పరలోకంలో. కాబట్టి మనము పౌలు కూడా అవన్నీ పేతురు కూడా అవే అర్థం చేసుకొని, క్రీస్తు కొరకు మీరు శ్రమ పడాల్సిన అనుభవం మీకు ఏర్పడితే ఆయనతో కూడా పునరుద్ధానం అవుతారనే సంతోషంతో మీరు ఆనందంతో స్వీకరించండి అంటున్నాడు. లోకంలో వ్యర్థమైన మాటలు మాట్లాడి పాపం చేసి వచ్చే కష్టం గురించి నేను మాట్లాడలేదండి. ప్రభు కొరకు నువ్వు శ్రమలు అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడితే, ప్రభు సువార్త చెప్పడానికి, లేకపోతే ప్రభుని గురించి ఇతరులతో చెప్పినప్పుడు ఎవరైనా నిన్ను హేళన చేస్తే, ఎవరైనా ఒక చెడ్డ మాట అంటే, ప్రభు కొరకు నువ్వు వాడబడుతున్నప్పుడు ఎవరైనా నిన్ను కించపరిస్తే, నువ్వు ఎక్కడ ఆస్తిని కూడగట్టుకుంటున్నావని అర్థం. కాబట్టి మీకు పరలోకంలో ఆస్తిని కూడగట్టుకోవాలంటే ఇంట్లో ఉండకుండా దేవుని సేవ చేయడానికి పరుగులెత్తి ఆ యొక్క సంపాదన అంతా కూడా ఎక్కడ పెట్టుకోవాలి చెప్పండి? వెళ్ళండి. ప్రజలు అన్నప్పుడు సంతోషించండి, హ్యాపీగా ఇంటికి వచ్చి, దేవా ఈరోజు వాళ్ళని చెడ్డ మాట అన్నారు, నిందించారు, ఎలా అయినా వాళ్ళని రక్షించు అంటే అన్నారు, పర్లేదు, నాకు ఎక్కడ ఆస్తి వచ్చింది ఇప్పుడు? కాబట్టి అలాంటి దృక్పథంతో మనము సేవ చేస్తూ ముందుకెళ్తే దేవుడు మనల్ని దీవిస్తాడు, మనల్ని వాడుకుంటాడు. మనమే ఏడిస్తే, మనమే కృంగిపోతే మనమే రక్షించుకోలేము, ఇంకొకరిని ఎవరు రక్షిస్తాం? అర్థమవుతుందా? కాబట్టి దేవుని సేవ చేయటానికి, దేవుని కొరకు వాడబడటానికి ధైర్యం కావాలి. అర్థమవుతుందండి? చెరసాల అడ్డు రాదు. నీకున్న పరిమితులు దేవుని శక్తిని ఎప్పుడు పరిమితం చెయ్యవు, అది గుర్తుపెట్టుకో. కాబట్టి ఆ విషయాన్ని మనం నమ్మితే దేవుని శక్తి మన బలహీనతల్లో మన పట్ల అధికమవుతుందనే విషయాన్ని నమ్మి దేవుని కొరకు వాడబడదాం. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రభుని స్తుతిద్దాం. మహోన్నతుడైన దేవుడు మన పట్ల చేసిన కార్యాలను బట్టి మనకు అనుదినం చూపుతున్న